విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల నిర్బంధం కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయబోతున్నట్టు తెలిసింది. గత ఏడాది జూన్ 17వ తేదీన అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడితో పాటు ఆయన స్నేహితుడు ఆడిటర్ గన్నమణి వెంకటేశ్వరరావును రౌడీషీటర్లు నిర్బంధించారు. అయితే కిడ్నాప్ కేసులో వాస్తవాలను నాడు పోలీసులు దాచిపెట్టినందున వాటిని వెలికి తీయాలనే పట్టుదలతో ప్రస్తుతం కుటుంబ నాయకులు ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గతంలో విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొడుకును భార్యను ఆడిటర్ జీవీని కిడ్నాప్ చేసింది అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అయితే గత ఒక కీలకమైన వ్యాఖ్యత చేయడం జరిగింది. విజయవాడలో గత మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబంతో పాటు ఆడిటర్ జీవీ కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో రీఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా హోమ్ మినిస్టర్ చెప్పారు. చెప్పగానే ఈ యొక్క కేసు మీద అయితే మరొక ఇంట్రెస్ట్ అయితే స్టేట్ అంతా ఒకేసారి ఈ కేసు మీదకి అయితే తిరిగింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ కింద మారింది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ యొక్క ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అసలు ఆ కిడ్నాప్ వ్యవహారంలో ఏం జరిగింది, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం దేనికి వచ్చింది హేమంత్ అనే యువకుడికి. అసలు ఈ యొక్క పోలీసులు కూడా వెంటనే తేల్చి చెప్పేశారు కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే అని. అయితే సీనియర్ ఆఫీసర్ హేమంత్ జైల్లో ఉంటుండగా మధ్యకాలంలోకి వెళ్ళి ప్రశ్నల వర్షం కురిపించారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో తెలియదు, మళ్ళీ హోమ్ మినిస్టర్ చెప్పడం వల్లే ఈ యొక్క రీఇన్వెస్టిగేషన్ మొదలైందో తెలియదు. ఈ యొక్క మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు ఆడిటర్ జీవీని కిడ్నాప్ చేసిన ఈ యొక్క వ్యవహారంలో కూడా ఎటువంటి నిజాలు బయటపడబోతున్నాయి, ఈ యొక్క రీఇన్వెస్టిగేషన్ విషయంలో స్పెషల్ ఆఫీసర్ ఎటువంటి నిజాలు బయటికి తెస్తారు కూటమి ప్రభుత్వంలో. అసలు నిజంగానే బ్లాక్మెయిల్ డబ్బు కోసం చేశారా, లేకపోతే ఎంవీవీ సత్యనారాయణకు హేమంత్కు ఎటువంటి పాత కక్షలు ఉన్నాయా, ఎంపీ హేమంత్ని మోసం చేశారా, హేమంత్ మాజీ ఎంపీని మోసం చేశారా? కూటమి ప్రభుత్వం చాలా ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క విషయాన్ని తీసుకుంది. రీఇన్వెస్టిగేషన్ వేసింది ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసులో. ప్రస్తుతానికైతే హేమంత్ కిడ్నాప్ చేసిన హేమంత్తో పాటు హేమంత్ ఫ్రెండ్ కూడా జైల్లో ఉన్నారు, శిక్షని అనుభవిస్తున్నారు. జైల్లో ఉంటుండగానే సీనియర్ ఆఫీసర్ అయితే హేమంత్ దగ్గరికి వెళ్ళి కూడా గతంలో ఏమైంది, ఎందుకు కిడ్నాప్ చేసావు, నీకు ఎంవీవీ సత్యనారాయణ మాజీ ఎంపీకి ఎటువంటి సంబంధాలు, ఆడిటర్ జీవీని కూడా ఎందుకు కిడ్నాప్ చేసావు అంటూ కూడా క్వశ్చన్ల వర్షాలు కురిపించారు. మరి ఇక ఇన్వెస్టిగేషన్ మొదలైంది హోమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు లేకపోతే సీఎం ఆదేశాల మేరకు. అసలు దేనికి ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ కిడ్నాప్ కేసును మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారు, ఇందులో ఏమి నిజాలు ఉన్నాయి? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉంటుండగా ఏదైతే స్థానిక విశాఖపట్నం ఎంపీగా కొనసాగుతున్న ఎంవీవీ సత్యనారాయణ పవర్లో ఉండడం వల్ల కొంత నిజాలు పోలీసులు బయటికి చెప్పలేదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిజాలు బయటపడతాయా? రీఇన్వెస్టిగేషన్లో హేమంత్ ఎటువంటి నిజాలు అధికారులకు చెప్తారు? చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొడుకును భార్యను ఆడిటర్ జీవీ కిడ్నాప్ కేసులో హేమంత్తో పాటు స్పెషల్ ఆఫీసర్ రీఇన్వెస్టిగేషన్ చేసే అప్డేట్స్. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.